వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. అలెంకో సంస్థ ఆధ్వర్యంలో పేదలు, వికలాంగులు, వృద్ధులకు ఉచిత సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూళ్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావటం అభినందనీయమన్నారు. అలెంకో సంస్థ సేవలు ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయని, ఇలాంటి కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రతిపాడు నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది కూడా మన అభిష్టంగా భావించాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా తిరుపతి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్ల విషయంలో ఎన్జిఓ సూపర్వైజర్ గారికి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు తిరుపతి ప్రసాద్ గారికి, వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మా లీడర్లందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ గారు రమణప్ప గారు ఈ కార్యక్రమాన్ని మరి డిపార్ట్మెంట్ ద్వారా చక్కగా నిర్వహిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ట్రైసైకిల్స్ ఇవ్వడం, తర్వాత బ్యాటరీ వెహికల్స్ ఇవ్వడం, ఇలాంటివి కూడా చేశాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇవ్వడమే, అంటే ఏదైతే కాలు లేదో, చేయి లేదో, ఇలాంటి వాటికి ఆర్టిఫిషియల్గా యాజ్టీ మనకు ఏ అవయవం అయితే లేదో ఆ అవయవాన్ని కళ్ళకు కట్టినట్టుగా సరిపడే విధంగా ఫిట్టెడ్ మేనర్లో మనము ఆ అవయవాన్ని ఇవ్వడం అన్నట్టు. అంటే దేవుడు తక్కువ చేసి ఏర్పాటు చేసినటువంటి అద్భుతాన్ని మనిషి యొక్క మేధాశక్తితో మరొక అవయవాన్ని ఇవ్వడం అన్నటువంటిది ఈరోజు మరి అడిప్కో డాక్టర్స్ బృందం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఒక మానవతా దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే డాక్టర్లుగా వాళ్ళు చేయాలనుకుంటే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, కానీ అభాగ్యులైనటువంటి వారికి ఒక అవయవాన్ని ఇవ్వడం, వారి దైనందిన కార్యక్రమాల్లో ఎలాంటి లోటు లేకుండా, బాధ లేకుండా చేయడం అనేటువంటిది ఇది ఒక దైవ కార్యం. ఆ కార్యాన్ని భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి డాక్టర్స్ బృందానికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఏ ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, అదేవిధంగా అభాగ్యులైనటువంటి మన సోదరులు సోదరుమణుల్ని ఆదుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆయన ప్రజల పట్ల తీసుకున్నటువంటి శ్రద్ధకు, ప్రజల పట్ల ఆయన ఉన్నటువంటి ప్రేమాభిమానాలకి ఇది నిలువెత్తు సాక్ష్యంగా మనం చెప్పుకోవాలి. ఇప్పుడే చాలా కార్యక్రమం తెలివారు చూశాం. దాదాపు 20-30 వేల ఎకరాలు చిన్న వర్షం వస్తే ముందు గురయ్యేటటువంటి చెల్లివాగు ప్రక్షాళనకు ఇప్పుడే మేము శ్రీకారం చుట్టి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ప్రజల గురించి అనునిత్యం ఆలోచించే వ్యక్తి, ప్రజా సంక్షేమమే తన పరమావధిగా మారి 10 కాలాల పాటు ముందుకు నడిపించాల్సినటువంటి ఆవశ్యకతను మనందరూ గుర్తెరిగి మరి ఈరోజు సార్ చేపట్టేటటువంటి కార్యక్రమం సార్ అంటే స్పెషల్ ఇంటర్న్షిప్ మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో, ఓటర్స్ వెరిఫికేషన్ ప్రోగ్రాంలో చురుకుగా పాల్గొని మన ఓట్లు మనం కాపాడుకుంటూ, అదేవిధంగా కొత్త వాళ్ళకి ఓట్లు ఇస్తూ మన గవర్నమెంట్ని 10 కాలాల పాటు ముందుకు తీసుకెళ్లే విషయంలో మనందరూ కూడా పనిచేయాలని, బిఎల్ఏని అప్రమత్తం చేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఎందుకంటే 2019లో మనం చూసాం అనేక దొంగ ఓట్ల వల్ల ఆనాడు వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అలాంటి అవకాశాలు లేవు. నిజాయితీగా పనిచేస్తాం.
వారికి నచ్చినటువంటి పార్టీకి వాళ్ళు ఓటు వేసుకోవచ్చు. కాబట్టి ఇస్లాం ప్రోగ్రాంలో కూడా మీరందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన మా శివపార్వతి గారికి, రమణప్ప గారికి, అదేవిధంగా మా డాక్టర్స్ బృందానికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలతో పాటు మా లీడర్లు ఏ చిన్న కార్యక్రమమైనా పురస్కారాల మీద వేసుకొని మరి మా కార్యక్రమం ఇది మా ఇంటి కార్యక్రమం అని మన ఇంట్లో పెళ్లి జరిగితే అంత సంతోషంగా చేస్తారో అలాగే చేశారు. వారందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మేము ప్రసాద్ గారిని కోరేది ఒకటే, ఇంకా మనకి ఎలక్షన్స్ ఉన్నాయి, కొద్దిగా రెస్ట్ తీసుకోమని కోరుతున్నాం. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకోమంటే ఆయన ఎక్కడికెక్కడ పరిగెత్తుకొని వస్తున్నారు. సో కొద్దిగా అది కొద్దిగా టైం